హలో అండి, ఈరోజు ఈ వీడియోలో అయితే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ కాదు. నేనైతే క్రాస్ కటింగ్ చూపిస్తున్నానండి. ముందుగా మనమైతే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కొలుచుకోవాలి, లెంత్ ఎంత ఉందని చెప్పేసి. దాన్ని బట్టి దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన ఖర్చులు అలాగే కింద ఖర్చులు కూడా కలిసి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది లెంత్ మొత్తం. సో ఇక్కడైతే మనమైతే అడ్డంగా ఒక గీత అయితే గీసుకున్నాము. స్కేల్ ఉంటే సరే, స్కేల్ లేకపోతే ఈ విధంగా టేప్ యూస్ చేసుకుని ఈ విధంగా అడ్డంగా అయితే ఒక గీత గీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్కి నెక్నైతే కొలుచుకుంటాను. అలాగే లెంత్ ఫుల్ రౌండ్ ఎంత ఉందని చెప్పేసి చూసుకున్నాము. ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 33 ఉందండి. 33, 34 ఉంది. ఈ 34ని 4 భాగాలుగా చేసుకుంటే మనం 4 భాగాలుగా చేసి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 34లో 4 భాగాలు చేస్తే 8.5 అవుతుందండి. ఇక్కడ 8.5కి మార్క్ చేసుకున్నాము. అలాగే దీనికి 1 ఇంచు బ్యాక్ పెడతాం కదండి కట్స్, దానికి అలాగే 2 ఇంచులు వచ్చి ఖర్చుకు అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం దగ్గర 12, 11.5 ఇంచుల దాకా అయితే వస్తుంది. సేమ్ లెంత్ అయితే పైన కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది నార్మల్ బ్లౌజ్ కూడా వర్తిస్తుందండి. అంటే ప్రిన్స్ కట్ ఇలాగే కొలుచుకుంటారు. అలాగే నార్మల్ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానేనండి. ఇప్పుడు నెక్ ఎట్లా కొలుచుకుంటారు అనేది చూపిస్తాను. నెక్ అయితే మనం 2 షోల్డర్స్ ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుందండి. బ్యాక్ నెక్ మనం పైకి వచ్చేలాగా పెట్టుకుని ఈ విధంగా 2 షోల్డర్స్ అయితే పట్టుకోవాలండి. ఆల్మోస్ట్ ఎక్కువ నెక్ లెంత్ అనేది 2 ఇంచెస్, 2.5 అలాగే 2.5 వరకు ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదండి. ఎక్కువ ఉంటే జారిపోతుంది. పర్సన్ బట్టి మనం అయితే చూసుకుంటాము. నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం అయితేనే ఈ లెంత్లు చెప్తున్నాను కాబట్టి సో ఆది బ్లౌజ్ ప్రకారం అయితే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నడుము అయితే ఈ విధంగా పెట్టుకునేసి కింద ఒక 1/4 ఇంచు అలాగే పైన ఒక 1/4 ఇంచు అయితే ఖర్చులు కుదులుకొని ఈ విధంగా నెక్ అనేది మనం వీలైనంత వరకు పట్టుగా పైకి పట్టుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రా కలుపుకొని 2.75 కానీ 3 ఇంచుల దగ్గర కానీ మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ కావాలి, కింద రౌండ్ బాగా రావాలనుకునే వాళ్ళకైతే 1/2 ఇంచు వరకు ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. నేనైతే ఒక 1/4 ఇంచు మాత్రమే కలిపానండి. వీళ్ళకి ఎక్కువ లెంత్ వద్దన్నారు కాబట్టి ఇక్కడ నేను 2.75 దగ్గర నుంచి మార్క్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసుకున్నానండి. ఇక్కడ మనం రౌండ్గా అయితే స్కేల్ యూస్ చేసుకొని గీసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా అయితే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రౌండ్ అనేది మన ఇష్టం. స్క్వేర్ అయితే అట్లా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ అయితే 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు అటొక ఇంచు ఇటొక ఇంచు మొత్తం అయితే 3 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఖర్చులతో పాటు. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి. ఆర్మ్ దగ్గర కూడా ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే మనము చిన్న ఫోల్డ్ పెడతాం కదండి, దానివల్ల అది మార్క్ సరిగ్గా రాదు. ఈ విధంగా వేసుకుని స్ట్రైట్గా మనమైతే ఏది లాక్కూడదండి. జస్ట్ అలా వేసుకుని సర్దుకుని అప్పుడైతే దాన్ని స్ట్రైట్గా ఎంత ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే 5.5 ఉందండి. 5.5 దగ్గర మనమైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్. ఇది ఖర్చుతో పాటు షోల్డర్ దగ్గర ఖర్చుతో పాటు కూడా నేను 5.5 వేసానండి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి పర్సన్ లావుగా ఉంటే 1.5 పెట్టుకోవాలండి, లేదంటే వీలైనంత వరకు. ఇప్పుడు నడుము ఫుల్ లెంత్ వచ్చేసి 34 ఉంది కదండి, 34 ఉన్నంత వరకు కూడా వీలైనంత వరకు మరీ హెవీగా ఉంటే తప్ప అందరికీ 1.5 తీసుకుంటే సరిపోతుందండి. 1.5 తీసుకుంటే చంక దగ్గర లాగుతుంది అది ఇది అని అంటారు కదా, అది ఏం కాదండి. దీని మిడిల్లో అయితే ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా. అక్కడ నుంచి అయితే ఈ విధంగా కరువు తీసుకోవాలి. పైనుంచి అయితే కరువు తీయకూడదండి. ఇక్కడ నుంచి తీయడం వల్ల ముడతలు అది లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అప్పుడు షోల్డర్ దగ్గర పీకినట్టు కూడా ఏమి ఉండదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి ఒక 1/4 ఇంచు 1 ఇంచు వరకు అయితే మనం ఈ విధంగా క్రాస్ మార్క్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకి వెనక బ్యాక్ సైడ్ అయితే పైకి లేసిపోతున్నట్టు ఉంటుంది కదండి, జాకెట్ ఒక్కొక్కరు వేసుకుంటుంటారు. అలా రాకుండా అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు అయితే తీసుకోవచ్చండి. ఇలా తీసుకోవడం వల్ల నెతలు పైకి లేవదు.
నేనైతే మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తున్నానండి. ఆ విధంగా మీరు ఫాలో అయితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అందరూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాది ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అసలే మానిటైజేషన్ అయితే ఫిబ్రవరి 1 నుంచి అయితే మారిపోయినాయి. ఈ లోపల అయితే మానిటైజేషన్ అయిపోవాలన్న ఉద్దేశంతో నేను కూడా వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేస్తాను, అందరికీ యూజ్ అయ్యేలాగానే. సోదది చెప్పనండి, ఎక్కువగా స్ట్రైట్గా అయితే విషయంగా చెప్పేస్తాను అందరికీ అర్థమయ్యేలాగా. కాబట్టి నా ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఈ విధంగా హ్యాండ్కి అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లోజ్ మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకొని ఆ తర్వాత హ్యాండ్ అయితే నేను కొలుచుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా దీని మీద పెట్టేసుకోవచ్చు. అప్పుడైతే మనం ఖర్చు తీయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఫోల్డింగ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా 1.5 ఇంచులు. ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ ఇట్లా పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గరికి పెట్టుకొని దీనికంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కింద అవసరం లేదు, పైన పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా చివర హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందని చెప్పేసి అది మార్కింగ్. అలాగే కరెక్ట్గా జాయింట్కి 1/4 ఇంచు పైకి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే 2 ఇంచుల దగ్గరికి గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒకటి, అలాగే 1 ఇంచ్ దగ్గర ఒకటి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచ్ డౌన్ అన్నమాట. 3 ఇంచ్ డౌన్కి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఇది సన్నగా ఉండే వాళ్ళకైతే 2.5 ఇంచులు అయితే సరిపోతుందండి. మీడియంగా ఉండే వాళ్ళకైతే 3 ఇంచెస్, అలాగే హెవీగా ఉండే వాళ్ళకైతే 3.5 ఇంచెస్ అయితే డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్కి ఎక్కడ మార్క్ చేసామో అక్కడికి ఈ విధంగా క్రాస్ లైన్ అయితే ఒకటి గీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర నుంచి అయితే కొంచెం డౌన్ అట్లా క్రాస్గా తీసుకునేసి మనమైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంకా లెంత్ ఉంటే మనకి లెంత్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా తీసుకోవాల్సి ఉంటుందండి. లెంత్ లేదు కాబట్టి ఇక్కడ జాయింట్ అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇంకా అయితే మనం హ్యాండ్ కట్ చేసుకుందామండి. ఈ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ అయితే రావాలండి ఎవరికైనా కూడా. నేను ఇప్పుడు చెప్తాను ఫ్రంట్ డౌన్ కూడా. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి బ్లౌజ్కి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనము 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం, అలాగే 2 ఇంచ్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చివర ఎడ్జ్ వరకు మనం లూజ్ అయితే వచ్చింది కదండి బ్లౌజ్కి, హ్యాండ్ లూజు. సో అక్కడ నుంచి ఇక్కడికి మడుచుకొని మిడిల్లో అయితే ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. ఈ మిడిల్లో కరెక్ట్గా పెట్టుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు అయితే డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇట్లా కొంచెం తీసుకొని ఫ్రంట్ డౌన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్రంట్ ముడతలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. బ్లౌజ్ అద్దినట్టు వస్తే అందరికీ నచ్చుతుంది కదండి కస్టమర్స్కి. ఈ విధంగా కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా చిన్న కట్ పెట్టుకుని ఇటువైపు కూడా కొంచెం క్రాస్ ఇట్లా తీసుకోవాలండి, హెచ్చుగా లేకుండా. అంతే, ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఈ విధంగా మనం క్రాస్ తీసుకున్నాం కదండి, స్ట్రైట్కి దానికి ఆపోజిట్లో మనకి ఓపెన్ వైపు ఉండేలాగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. క్లాత్ సరిపోకుండా ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చండి. లేదంటే నేను ఇప్పుడు కటింగ్ వేస్తున్నాను చూడండి మార్కింగ్, దానికి ఆపోజిట్గా అయితే వేసుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా కొంచెం క్రాస్. ఇది కూడా ఎట్లాగంటే మనం హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకైతే ఎక్కువ క్రాస్ అయితే తీసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం అట్లా తీస్తే సరిపోతుందండి. అప్పుడు లేకపోతే చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే లూజ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం పర్సన్ కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువ క్రాస్గా అయితే వేసుకున్నాను. నేను ఎడ్జ్లో అయితే ఒక 3 ఇంచెస్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నానండి. మార్కింగ్ అనేది మనం నార్మల్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక డౌన్ మొత్తం అంతా మార్క్ చేసుకున్నానండి. మనం ఫ్రంట్ నెక్ అది ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకునేసి షోల్డర్ దగ్గర పట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ చివరి కూడా ముందు చంక దగ్గర డౌన్ తీసుకుందామండి. ఈ విధంగా చంక ఎక్కడైతే కుట్టుందో అక్కడ పట్టుకోవాలి.
ఇది కూడా పైన పట్టుకోవాలి. దీనికి మనమైతే ఏమి ఎక్స్ట్రా ఖర్చులు అయితే పెట్టుకోక్కర్లేదండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, ఆల్మోస్ట్ సాగిపోతుంది. దీనికి 6 ఇంచు అట్లాగా అస్సలు ఖర్చు పెట్టొద్దండి. అలా ఖర్చు పెట్టడం వల్ల 4 షేప్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఏమో తగ్గిపోతుంది. అట్లాగా కాకుండా కరెక్ట్గా ఇక్కడ ఎంత ఉందో అంతే అయితే మార్క్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చి ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఈ షోల్డర్ అయితే పెట్టుకునేసి మనం రౌండ్కి ఇలా ఇచ్చుకుంటూ అయితే మనం మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా బ్యాక్ ఎక్కడైతే వచ్చిందో దానికి కరెక్ట్గా అయితే ఈ ఫ్రంట్ నెక్ వచ్చేలాగా రౌండ్కి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్రంట్ ఖర్చులు ఉంటాయి కదండి, ఉక్స్ పట్టి కాజా పట్టి, దానికోసం అయితే ఒక 6 ఇంచు ఎక్కువ ఉంచుకుని ఈ విధంగా రౌండ్గా పెట్టుకోవాలండి మనమైతే. ఇది నేను కేవలం ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి కటింగ్ ఈ విధంగా చెప్తున్నాను. టేప్ కటింగ్ అయితే వేరుగా ఉంటుందండి. నేను అది కూడా వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో. ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేసుకున్నాం, ఫ్రంట్ నెక్. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నాం అక్కడ నుంచి డౌన్కి ఇక్కడ హుక్స్ పట్టి తీసుకుంటామండి. మనం 4 హుక్స్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి 4 హుక్స్కి కరెక్ట్గా, ఇంకా ఖర్చులు ఏమి ఎక్స్ట్రా అక్కర్లేదు. 4 హుక్స్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసుకోవాలండి. ఇక్కడ ఒక అడ్డ గీత చిన్నగా. ఇప్పుడైతే ఈ విధంగా గీసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్లో, ఫ్రంట్ వైపు షోల్డర్ మిడిల్లో మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే పట్టుకోవాలి. అస్సలు లాక్కూడదండి, లాగామంటే షేప్ అయితే మరీ లూజ్ అయిపోతుంది, అస్సలు లాక్కూడదు. అలాగని ఇలాగనే పట్టుకోవాలండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో నుంచి ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు ఉంచుకొని అక్కడ నుంచి అయితే పట్టుకోవాలండి పైన. సో ఇక్కడ మెయిన్ డాట్ మిడిల్లో వరకు పట్టుకున్న తర్వాత కింద మెయిన్ డాట్ వరకు కూడా ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా లాక్కోకుండా ఈ విధంగా అయితే మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మన హుక్స్ పట్టి నుంచి ఇదైతే 3 ఇంచెస్ 3.5 ఇంచ్ వరకు ఉందండి. ఈ 3.5 ఇంచు ప్లస్ ఈ ఖర్చు కూడా ఉందండి. ఖర్చు అంటే మనం 2.5 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 3.5 ఇంచులండి. ఇక్కడ మనం ఒక చిన్న స్ట్రైట్ లైన్ గీసుకుందాం ఫస్ట్. ఈ స్ట్రైట్ లైన్లో ఈ 3.5 ఇంచ్ అయితే మనకి కలిసేలాగా ఒక చిన్న మార్క్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 3.5 దగ్గరికి అయితే మనం మార్క్ చేసుకుంటాము. అది ఖర్చులో కూడా అడ్జస్ట్ అవుతుంది. అలాగే నేను కట్ చేశానండి, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అయితే మెయిన్ డాట్ కోసం, అది కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టుకోవచ్చు. ఇది పర్సన్ బట్టి కూడా మనకి హెవీగా ఉంటే 2.5 నుంచి 3 ఇంచుల దాకా కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి లాస్ట్ డాట్కి ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకుని ఇలా రౌండ్గా అయితే లైన్ గీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి బ్యాక్ మనం 2.25 ఇంచ్ దగ్గర ఇచ్చాం కదండి డౌన్ రౌండ్, అలాగనే ఇక్కడ కూడా 2.5 ఇంచులకి చిన్న మార్క్ చేసుకోవాలి. మనం ఇందాక డౌన్ కోసం అయితే ఆ విధంగా మార్క్ చేసుకున్నామండి, లేదా అట్లా గీసేసుకోవచ్చు కూడా. కానీ ఏంటంటే అప్పుడు రౌండ్గా అయితే బాగా రాకపోవచ్చు, అందుకనేసి 2.5 ఇంచుల దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ గీసుకొని ఈ విధంగా స్కేల్తో అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన ఫ్రంట్ వైపు చంక డౌన్ తీయాలి, బ్యాక్ కంటే డౌన్ తీయాలి అనేది ఏముండదు, ఎందుకంటే నేను తీసిందే 1.5 ఇంచ్ కాబట్టి ఇక్కడ ముడతలు అనేది ఏమీ రాదు. మనం బ్యాక్ కంటే ఫ్రంట్ డౌన్ తీయాలన్న రూల్ అయితే ఇక్కడ అవసరం ఉండదు, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ నేను 1.25కే చంక రౌండ్ దగ్గర అయితే ఇచ్చాను కాబట్టి అట్లా ఇచ్చుకుంటే అసలు ఆ బాధ ఉండదండి, అందరికీ సెట్ అవుతుంది. మరీ హెవీగా ఉన్న వాళ్ళకైతే తప్ప అప్పుడు 1.5 తీసుకోవచ్చు వాళ్ళ కోసం మనం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి, ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఉన్నది. అలాగే చిన్న మార్క్ వచ్చి ఖర్చుకు మనం ఉంచుకున్నాం కదా, అక్కడ ఎక్స్ట్రా పట్టి వేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ అనేది మడుచుకుంటాము. కరెక్ట్గా సరిపోతుందండి. మనం మెడపట్టి వేసేటప్పుడు కూడా అస్సలు లాక్కూడదండి, ఫ్రీగా అయితే వదులుకోవాలి, అప్పుడైతే మెడ సాగదు. ఈ విధంగా చూసారు కదా రౌండ్ వస్తుంది. ఇంకా హెవీగా రౌండ్గా రావాలనుకుంటే ఇంకొక 6 ఇంచు లోపలికి పెట్టుకునేసి మార్క్ స్ట్రైట్ గీసుకొని రౌండ్ గీసుకోవచ్చండి.
మొత్తం ఇక్కడ మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏమన్నా కటింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయాలి కదండి. మీకు ఏమన్నా కావాలి అని అంటే కనుక కామెంట్ చేయండి. మీరు అడిగినట్టుగా నేనైతే కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచులకి అయితే ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చి ఇది 5 ఇంచెస్ ఉంది కదండి. 5 ఇంచెస్లో 2 ఇంచ్ దగ్గర అయితే ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. చిన్న డాట్ పెట్టుకోవాలి. ఈ రెండిట్లకి మిడిల్లో లేదంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం కలిసే దగ్గర చిన్న కట్ పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్ లైన్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ రెండిట్లకి మిడిల్లో అయితే చిన్న మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ రెండిట్లకి ఎంత దూరం అయితే ఉందో సేమ్ ఈ 2 గీతలకు కూడా అంతే దూరంలో ఒక చిన్న డాట్ పెట్టుకోవాలండి. ఎక్కడైతే ఈ 3 డాట్లు కరెక్ట్గా ఉంటాయో అప్పుడు షేప్ అయితే బాగా వస్తుందండి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇక్కడ అయితే ఒక 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు కట్టించుకోవచ్చు. ఇక్కడ కూడా 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు మొత్తం 1/2 ఇంచు అయితే వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదైతే పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు లేదు మనకి పైకి నెగ్గు పొడిచినట్టుగా ఉండాలనుకుంటే కనుక ఇంకొక 1/2 ఇంచు అయితే ముందుకు పెట్టుకునేసి మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కూడా కట్ చేసుకుందామండి. షేప్ పట్టీల కోసం ఇలా స్ట్రైట్గా ఉండే క్లాత్ ఒకటి తీసుకోవాలి. మనం షేప్ పట్టీ దగ్గర కూడా ఒక చిన్న రూల్ అయితే ఫాలో అవుతే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని పైన కూడా కరెక్ట్గా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గరే పైన అయితే నేను ఈ క్లాత్ అయితే తిరగతిప్పలేదు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు. ఇక్కడ ఎంత లెంత్ ఉందనేది అక్కడ మార్క్ చేసుకునేసి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చులో ఉంచుకొని పైన కూడా ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందాక తిరగేసి పెట్టాను, ఇప్పుడు తెప్పించకుండా పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర షేప్ ఇచ్చాం కదండి, అక్కడ చిన్న మార్క్ చేసుకొని ఈ ఎడ్జ్ నుంచి చివరికి స్ట్రైట్ గీసుకొని ఇక్కడ నుంచి అయితే రౌండ్ గీసుకోవాల్సి ఉంటుందండి. ఇదే రూల్ అన్నమాట. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇదైతే స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎంత షేప్ అయితే రాలేదు. ఇక్కడ 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్ ఇచ్చుకొని ఆ తర్వాత ఫ్రంట్కి అయితే కొద్దిగా రౌండ్గా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. కొంచెం ఇది స్ట్రైట్గా ఉండడం వల్ల ఎక్కువ రౌండ్గా అయితే రాలేదన్నమాట. ఈ విధంగా ఇది బ్యాక్ పట్టీ కోసం అదే నడుము దగ్గర పట్టీ వేస్తాం కదండి, దానికోసం కూడా ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేసేస్తున్నాను. ఇది 2 పీసెస్ కింద కట్ చేసేసుకొని మనం ఫోల్డ్ చేసి మడతేసి వేసేసుకోవచ్చు. ఇవన్నీ మనం ముందే కట్ చేసేసుకుంటే కటింగ్ కుట్టేటప్పుడు మనకి అంత ఇబ్బంది లేకుండా అన్ని ముక్కలు రెడీగా ఉంటాయి కాబట్టి స్పీడ్గా ఒక అరగంటలో అయితే బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోతుందండి. ఇప్పుడు మనం క్రాస్ పీసులు కూడా తీసుకోవచ్చు మెడపట్టి కోసం. దీన్ని మనం పైపింగ్ వేసుకోవచ్చు, అలాగే క్రాస్ పీసులు నెక్ పట్టి మామూలుగా వేసేసుకోవచ్చు అండి. నేనైతే నార్మల్గా వేసేయమన్నారు కాబట్టి ఈ విధంగా క్రాస్ తీసుకుని ఇలాగైతే మనం ఒక 2 పీసులు తీసుకుంటే సరిపోతుందండి. ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచుల దాకా వెడల్పు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ 2 పీసులు అయితే సరిపోతుంది మొత్తం నెక్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తానికి. ఇంతేనండి. ఒకవేళ హ్యాండ్కి జాయింట్కి పడితే కనుక ఈ క్లాత్స్ అయితే యూస్ చేసుకోవాలి మనము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏమన్నా కొత్త వీడియోలు కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు అడిగిన వీడియో అయితే కటింగ్ వీడియో నేనైతే అప్లోడ్ చేయడం కుదురుతుంది. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మొత్తం అన్నీ ఒకదాన్ని లైన్గా పెట్టుకునేసి ఎక్స్ట్రా పీసెస్ కూడా దీంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.